కింగ్ ఈ పదం వినగానే మీకు ఏ మూవీ గుర్తొచ్చింది? నాకైతే నాగార్జున గారు యాక్ట్ చేసిందా లేదా షారూఖ్ ఖాన్ గారు యాక్ట్ చేసిందా అని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. ఈ మూవీ టీజర్ అయితే ఇప్పుడే రిలీజ్ అయింది. టీజర్ అయితే చూశాను. టీజర్ చూసిన తర్వాత హీరోని వచ్చేసరికి యోగేష్ అని తెలిసింది. యోగేష్ ఎవరని నన్ను అడగొద్దు, నాకు తెలియదు. నెక్స్ట్ ఈయన 50 మూవీలు తీసాడు, ఇది 50వ మూవీ. కింగ్ ఈజ్ బ్యాక్ ఫర్ హిస్ క్రౌన్ అని చిన్నగా ఒక టైటిల్ లాంటిది టీజర్లో మధ్యలో మనకు కనిపిస్తుంది. అనిపించినప్పుడు ఓకే ఈయన ఒకప్పుడు ఏలేసాడు అనుకుంటా, అందుకు మళ్ళీ వెనక్కి వచ్చాడని అనిపించింది. కానీ చెప్పకూడని విషయం ఏంటంటే టీజర్లో బూతులు వాడేశారు బ్రో. ఆ బూత్ ఏంటి, ఎక్కడ వాడారు అనేది మీరు కూడా చూస్తే అర్థమవుతుంది. సో ప్రస్తుతానికైతే కొన్ని సీన్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది, కొన్ని సీన్స్ దగ్గర ఇది ఓకే ఖైదీ మూవీలో మ్యూజిక్, ఖైదీ మూవీలో సీన్లా ఉంది. నెక్స్ట్ ఇదేంటి క్రాక్ మూవీలో ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, ఈపురపాలెం బ్యాచ్ వాడతారు కదా ఆ ఇన్స్ట్రుమెంట్స్, అలా అక్కడక్కడ కొంచెం అనిపించింది. అంటే కంపేర్ చేయట్లేదు, ప్రీవియస్ మూవీస్లో మనం చూసినవి ఏమన్నా అనిపిస్తే మనం చెప్పాలి కదా. సో అది నెక్స్ట్ ఇంకా ఎలివేషన్ వచ్చేసరికి కేజీఎఫ్ ఎలివేషన్ లానే ఉంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కూడా టీజర్ చూడాల్సిందే. టీజర్ 3 minutes ఉంది, కొంచెం ఓపిక్గా చూడండి. కొంచెం ఎలివేషన్స్ మూవీ కొంచెం డిఫరెంట్గా ఉంది. రక్తం అంటే ఇష్టం ఉన్నాడు ఖచ్చితంగా ఈ టీజర్ మొత్తం నచ్చుతుంది. సో లేట్ చేయకుండా టీజర్ చూశాక ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. లెట్స్ గో. బాగా అబ్జర్వ్ చేస్తే నేను ఎందుకు ఇదిగో ఫోన్ రింగ్ అవుతుంది, నెపోలియన్ పదం చూశారు కదా. ఏయ్ అబ్బా, సెటప్ బాగుంది. మ్యూజిక్ కూడా బాగానే కొడుతున్నాడు ప్రస్తుతానికైతే ఇక్కడ వరకు. ఎంతమంది పోలీసులు వచ్చారంటే మనోడు ఏదో పెద్ద ప్లానింగే. అదిగో ఆ ఇన్స్ట్రుమెంట్, ఈ ఇన్స్ట్రుమెంటే నేను చెప్పింది, క్రాక్ మూవీలో వాడారు ఈ ప్రిపాలెం బ్యాచ్. ఎవరు సార్ డబ్బింగ్ ఇచ్చింది? అప్పటి నుంచి మాట్లాడుతున్నాను. ఎవర్రా డబ్బింగ్ ఇచ్చింది? కళ్ళ ముందు చూపించాడు. ఎవరు సార్? అదిగో ఈ ఎలివేషన్ నేను చెప్పింది, కేజీఎఫ్ లా అనిపించింది కొంచెం. ఆ యముణ్ణి నేను చూడాలి. మ్యూజిక్ బాగా కొట్టాడు ఇక్కడ. కళ్ళ నుంచి వచ్చే రక్తాన్ని నేను చూడాలిరా. యముడు మేము చూడాలి బ్రో, చూపించండి. నేను చెప్పా కదా అది ఇదే వినిపించిందిగా, మళ్ళీ చూడండి. వాడి హ్యాండ్ కఫ్ వాడే వేసుకుంటున్నాడంటే పెద్దోడే అయ్యి ఉండాలి మనోడు. బా విఎఫ్ఎక్స్ మరీ దారుణంగా ఉంది ఇక్కడ. సడన్గా లొకేషన్ చేంజ్ అయిపోయింది ఏంటి? బా ఫ్రేమ్ మళ్ళీ పెట్టాడు. మ్యూజిక్ కూడా బాగా కొట్టాడు. వామ్మో, ఒకవైపు పోలీసులు, ఒకవైపు రౌడీలు. ఎవరు యోగేష్? కెనడాలోనే పెట్టొచ్చు ఆ పాటలు. యోగేష్ కన్నడ సుల్తాన్ 50. కింగ్ ఈజ్ కమింగ్ ఫర్ మై క్రౌన్. సో అది బ్రో, నాకైతే అలా అనిపించింది.
చూసిన తర్వాత కొన్ని వాడని పదాలు వాడారు. అండ్ కొంచెం ఎలివేషన్స్ కానీ, చూసిన సీన్స్ కానీ అక్కడక్కడ కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి ప్రీవియస్ మూవీస్తో అని నాకు అనిపించింది కాబట్టి చెప్పాను. మీరు కూడా చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మూవీ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. మ్యూజిక్ కానీ అన్నీ బాగా కొట్టారు. బాగుంది, కొంచెం డిఫరెంట్గా. చూడాలి ఎలా ఉండిద్ది, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారని. అఫ్ కోర్స్ కేజీఎఫ్ లాంటి మూవీనే మన తెలుగు ఆడియన్స్ ఇచ్చి పడేసే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇది కూడా బాగుంటే మన వాళ్ళు లేపేస్తారు మూవీని ఎక్కడికైనా. సో లేట్ చేయకుండా మూవీ రిలీజ్ అయినప్పుడు దాని రివ్యూని బట్టి మళ్ళీ మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తా. అంటిల్ దెన్, బై.